ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన, కొంచెం మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక అంశాన్ని చూద్దాం. ఇప్పుడొక విషయం ఆలోచించండి. ఒక వ్యక్తి తన గురువుకు లేదా ఇంకెవరికైనా పెద్దలకు ఎంతో నిష్టగా సేవ చేస్తున్నాడు అనుకుందాం. గురువుగారికి అవసరమైనవన్నీ సమకూరుస్తూ అహర్నిశలు బాగోగులు చూసుకుంటున్నాడు. అవును. పైకి చూసే ప్రతి ఒక్కరికీ ఆ శిష్యుడిలో అపారమైన భక్తి, కృతజ్ఞత కనిపిస్తాయి. ఖచ్చితంగా. కాని ఆ సేవ వెనుకున్న అసలు కారణం కృతజ్ఞత కాకుండా, భవిష్యత్తులో గురువుగారి నుండి ఏదైనా ప్రత్యేకమైన ప్రయోజనాన్ని పొందాలనే ఆశ అయితే, అది కృతజ్ఞత అవుతుందా లేక? అది ఒక వ్యాపార లావాదేవీ అవుతుంది. సరిగ్గా అదే. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం కూడా ఇదే. మన దైనందిన జీవితంలో కృతజ్ఞత అనే ఎంతో పవిత్రమైన ముసుగులో కపటమైన లోభం లేదా స్వార్థం ఎలా దాగి ఉంటుంది అనే మానసిక వల గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. ఇది నిజంగా మానవ మనస్తత్వాన్ని విడమర్చి చెప్పే ఒక అద్భుతమైన అంశం. ప్రాచీన మూల గ్రంథాలు, ముఖ్యంగా బుద్ధుని బోధనలు పరిశీలిస్తే మనిషి ఆలోచన విధానం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం ఎలాంటి మతపరమైన కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు కదా? ఏమాత్రం లేదు. కేవలం మానవనైజం, మనసు పనిచేసే తీరు, ముఖ్యంగా మనకు తెలియకుండానే మన మనసు మనల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తోంది అనే మానసిక తత్వాలపైనే పూర్తిగా దృష్టి పెడతాము. నిజానికి ఈ విషయం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, ఇంకా చెప్పాలంటే కొద్దిగా భయంగా కూడా అనిపిస్తోంది. ఎందుకంటే కృతజ్ఞత అనేది మనం చిన్నప్పటి నుండి నేర్చుకునే ఒక అత్యున్నతమైన గుణం. ఎవరో మనకు చేసిన సహాయానికి తిరిగి మేలు చేయడం చాలా మంచి విషయం కదా. మరి ఈ పవిత్రమైన గుణం వెనుక లోభం దాగి ఉండడం ఏమిటి? ఈ చీకటి కోణంలోకి వెళ్లే ముందు అసలు స్వచ్ఛమైన కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసుకోవాలనుంది. చాలా చలైన ప్రశ్న. అసలు స్వచ్ఛత ఏమిటో తెలిస్తేనే కదా అందులోని కల్మషాన్ని మనం గుర్తించగలం. మూల గ్రంథాలలో సపురా అనే ఒక పదముంది. అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చాలా స్పష్టంగా వివరించారు. వాళ్ళెలా ఆలోచిస్తారు? ఎవరైనా తమకు కష్టకాలంలో చేసిన సహాయాన్ని ఈ సపుర లక్షణాలున్న వ్యక్తులు ఎన్నటికీ మరువరు. ఆ సహాయానికి వారు సరైన విలువ ఇస్తారు. ముఖ్యంగా చూడండి, ఎలాంటి బయటి ప్రేరణ లేకుండానే తిరిగి మేలు చేయాలనే ఒక సహజమైన సంకల్పం వారిలో కలుగుతుంది. అంటే ఎవరూ వారిని బలవంత పెట్టకుండానే ఒక బాధ్యతగా చేస్తారు. అవును, దీనినే ధమ్మచంద అని పిలుస్తారు. అంటే ధర్మబద్ధంగా వ్యవహరించాలనే ఒక స్వచ్ఛమైన ఆసక్తి. ఇందులో భవిష్యత్తులో మరేదో ఆశించి చేసే ఆలోచనకు ఏమాత్రం తావులేదు. పక్కవారు మెచ్చుకోవాలనో, గుర్తింపు కోసమో చేసే ప్రయత్నం కాదన్నమాట. ఖచ్చితంగా కాదు. అది కేవలం ఒక స్వచ్ఛమైన భావన మాత్రమే. మూల గ్రంథాలలో వివరించినట్లుగా ఇది తన్హా అంటే కోరిక కాదు. ఒకరు చేసిన సహాయానికి ప్రతిఫలంగా మన మనస్సులో నుండి వచ్చే కృతజ్ఞతాభావం కల్మషం లేనిదిగా ఉండాలి. అందులో ఎలాంటి లెక్కలు ఉండకూడదు. నేను ఇంత చేశాను కాబట్టి నాకంత గుర్తింపు రావాలి అనే ఆలోచన రానంతవరకు అది స్వచ్ఛమైన కృతజ్ఞతే. గతంలో జరిగిన మేలు పట్ల మనం చూపే నిస్వార్థమైన గౌరవం. మరి ఇక్కడే నాకో సందేహం. చెప్పండి. ఒకవేళ ఎవరైనా నిజంగానే ఈ స్వచ్ఛమైన కృతజ్ఞతను చూపిస్తే, సహజంగానే సహాయం చేసిన వ్యక్తులు సంతోషిస్తారు కదా. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ పిల్లలు చూపే సేవకు మురిసిపోతారు. గురువులు తమ శిష్యులను అభిమానిస్తారు. అలాగే ఒక భిక్షువు కూడా తనకు అత్యంత శ్రద్ధగా భిక్ష అందించేవారి పట్ల మరింత కరుణతో ఉండి వారికి మరింత జ్ఞానాన్ని బోధిస్తారు. అవును, ఇది చాలా సహజమైన మానవ స్పందన కదా. ఇందులో ప్రమాదమెక్కడ పొంచి ఉంది? కృతజ్ఞత చూపించినప్పుడు అవతలి వ్యక్తులు సంతోషించి మరింత మేలు చేయడానికి మొగ్గు చూపడం సహజమే. కాని ఆ అదనపు ప్రయోజనం వస్తుందని విషయాన్ని మనలోని స్వార్థం చాలా త్వరలా పసిగడుతుంది. ఓహో, అంటే అవతలి వ్యక్తులు సంతోషిస్తున్నారు అన్న విషయాన్ని పసిగట్టి. అవును, గ్రహించిన మరుక్షణం కేవలం ఆ అదనపు మేలును పొందడం కోసమే మన అహంకారం ఈ కృతజ్ఞతను ఒక సాధనంగా వాడుకోవడం మొదలుపెడుతుంది. లోపల ఉన్నది భవిష్యత్తులో రాబోయే లాభం పట్ల కోరిక అయినప్పటికీ బయటకు మాత్రం అది అచ్చం కృతజ్ఞతలాగే నటిస్తుంది. అర్థమైంది. ఇదొక పెట్టుబడి వ్యూహంలాంటిదన్నమాట, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. నేను ఈరోజు వినయంగా సేవ చేస్తే రేపు నాకు రావలసిన ఆస్తి వాటా పెరుగుతుంది అని పిల్లలు చేసే సేవ కావచ్చు. లేదా నేను అందరికంటే ఎక్కువగా గురువుగారికి సేవ చేస్తే ఆయన తన విద్యను నాకే ఇస్తారు అని ఆశించే శిష్యుడి ప్రవర్తన కావచ్చు. భిక్షువుల పట్ల అమితమైన శ్రద్ధ కనబరిస్తే సమాజంలో అందరూ నన్ను గొప్ప ధర్మాత్ముడిగా కీర్తిస్తారు అనే ఆశ కూడా కావచ్చు. ఖచ్చితంగా.
పైకి మాత్రం ఎంతో భక్తి, కృతజ్ఞత కనిపిస్తాయి, కాని వారి అంతరార్థం మాత్రం స్పష్టంగా లోభం. ఇదే ముసుగు మరియు ఆకర్షణ. ప్రతిఫలం అనేది ఆకర్షణైతే కృతజ్ఞత అనేది ముసుగు. అవతలివాళ్లు మాత్రం ఆ ముసుగు చూసి నిజంగానే వీరు ఎంతో మంచివారు అని నమ్మి మోసపోతారు. అవును. కాని ఇక్కడ మనం వేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఇలా చేయడం ద్వారా వారు కేవలం ఇతరులను మాత్రమే మోసం చేస్తున్నారా? లేదా ఇందులో ఇంకేదైనా లోతైన ప్రమాదం ఉందా? ఇంకేదైనా ఉందా? మూల గ్రంథాలు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నాయి. ఈ చర్య కేవలం ఇతరులను మోసం చేయడానికి పన్నే వ్యూహం కాదు. ఇందులో ఉన్న అసలు ప్రమాదం తమను తాము మోసం చేసుకోవడం. దీనినే స్వీయ వంచన లేదా అంతర్గత అంధత్వం అని పిలవవచ్చు. ఈ స్వీయ వంచన అనే పదం గురించి మనం మరింత విడమర్చి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులకు సేవ చేసే పిల్లలను లేదా గురువుకు సేవ చేసే శిష్యులను స్వార్థపరులు అనడం కొంచెం కఠినంగా అనిపిస్తోంది. వాళ్ళు కావాలని మోసం చేయడం లేదు అంటారా? చాలా వరకు వాళ్ళకి తెలియదు. అదే ఈ మానసిక వలలో ఉన్న అతి పెద్ద చిక్కు. సేవ చేస్తున్నప్పుడు తాము నిజంగానే మంచి పిల్లలం లేదా మంచి శిష్యులం అని వారు బలంగా నమ్ముతారు. వారి అంతరాత్మలో కూడా తాము గొప్ప పుణ్యకార్యం చేస్తున్నామనే భావన ఉంటుంది. అంటే తాము చేస్తున్నది కపటత్వం అని వారికి నిజంగానే తెలియదా? వాళ్ల మనస్సు వాళ్ళని అలా నమ్మిస్తుంది. తాము చేస్తున్నది భవిష్యత్తులో వచ్చే ఆస్తి కోసమో లేదా గుర్తింపు కోసమే అనే అసలు నిజాన్ని వారు కూడా గుర్తించినంతగా వారి మనసు వారిని మోసం చేస్తోంది. కాలక్రమేణా ఆ కృతజ్ఞత అనే ముసుగే వారి నిజస్వరూపం అని గాఢంగా భ్రమపడతారు. ఇది వినడానికి చాలా భయానకంగా ఉంది. అంటే మనం చేసే మంచి పనుల వెనుక కూడా మనకు తెలియని ఒక స్వార్థం దాగి ఉండొచ్చు అన్నమాట. మరి ఇటువంటి పరిస్థితిలో ఏది పుణ్యకార్యం, ఏది వ్యాపారం అని ఎలా నిర్ణయించబడుతుంది? ఒక వ్యక్తి చేస్తున్న కర్మకు ఫలితం దేని ఆధారంగా వస్తుంది? బుద్ధుని బోధనల ప్రకారం కర్మఫలాన్ని నిర్ణయించేది మనం చేసే భౌతికమైన పని కాదు. ఆ పని వెనుక ఉన్న చేతన, అంటే ఉద్దేశం లేదా ఇంటెన్షన్. ఒక వ్యక్తి ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు అన్నది ముఖ్యం కాదు, ఆ సేవ వెనుకున్న ఆలోచనేమిటి అన్నదే ముఖ్యం. అవును. ఉదాహరణకు ఒక శిష్యుడు తన గురువుగారికి వంగి నమస్కరిస్తున్నాడు. ఆ నమస్కారం చేసేటప్పుడు మనసులో నా గురువుగారు నాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు అనే స్వచ్ఛమైన భావన ఉంటే ఆ కర్మకు మూలం కృతజ్ఞత. అదే శిష్యుడు నేను నమస్కరిస్తే గురువుగారు సంతోషించి నాకు పక్షపాతంగా వ్యవహరిస్తారు అనుకుంటే భౌతికంగా జరిగేది నమస్కారమేనైనా ఆ కర్మకు మూలం లోభమవుతుంది. అంటే లోపల లోభముండి బయటకు కృతజ్ఞత ప్రదర్శిస్తే ఆ చర్య తన పవిత్రతను పూర్తిగా కోల్పోయి కేవలం ఒక ప్రామాంచిక లావాదేవీగా మిగిలిపోతుంది. ఒక వరల్డ్లీ ట్రాన్సాక్షన్ లాగా. అవును, లావాదేవీ అంటేనే ఒకరు ఇస్తే మరొకరు తీసుకోవడం. నేను నీకు సేవ చేశాను కాబట్టి నువ్వు నాకు ప్రతిఫలం ఇవ్వాలి అనే ఒక లెక్కల దృక్పథం ఇక్కడ కనిపిస్తోంది. కాని కృతజ్ఞత అనేది వ్యాపారం కాదు కదా, ఒక పవిత్రమైన బంధం. ఖచ్చితంగా. మన ఉద్దేశ్యం కలుషితమైనప్పుడు ఎంత గొప్ప దానం చేసినా, ఎంతటి కఠినమైన సేవ చేసినా దానికి ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి విలువ ఉండదు. అందుకే మూలగ్రంథాలలోని పట్టిక ఆధారంగా ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా విడమర్చి తెలుసుకోవాలి. ఈ రెండూ బయటకు ఒకేలా సేవ చేస్తూ కనిపించినా వాటి అంతర్గత నిర్మాణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది కదా? అవును. ఈ రెండింటిని ప్రధానంగా 4 అంశాల ఆధారంగా పోల్చి చూడవచ్చు. అవి మనం ప్రయాణించే దిశ, మనలో కలిగే భావన, ఆ చర్యకు గల ప్రధాన మూలం మరియు చివరిగా దానివల్ల కలిగే ఫలితం. అద్భుతం. ముందుగా ఈ దిశ లేదా డిరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. కృతజ్ఞత మరియు లోభం కాలంలో ఎలా ప్రయాణిస్తాయి? దిశ విషయానికి వస్తే నిజమైన కృతజ్ఞత ఎప్పుడూ గతం వైపే చూస్తుంది. అంటే నా జీవితంలో ఒకానొక దశలో వారు నాకు అండగా నిలబడ్డారు లేదా నాకు మార్గనిర్దేశం చేశారు అనే ఒకే ఒక ఆలోచన చుట్టూ ఇది తిరుగుతుంది. అది జరిగిపోయిన దానికి ఇచ్చే గౌరవం. కాని లోభం ఎప్పుడూ భవిష్యత్తులో రాబోయే లాభం వైపు మాత్రమే చూస్తుంది కదా? ఖచ్చితంగా. నేను ఇప్పుడు ఈ సేవ చేస్తే రేపు నాకు ఎంత లాభం వస్తుంది అని. ఇక్కడ ప్రయాణించే దిశ పూర్తిగా వ్యతిరేకంగా ఉందని మనం గమనించవచ్చు. ఒకటి జరిగిపోయిన మేలు పట్ల చూపే గౌరవం, మరొకటి జరగబోయే లాభం పట్ల ఉన్న అత్యాశ. ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. మరి రెండవ అంశం భావన. సేవ చేసేటప్పుడు మనలో కలిగే అంతర్గత భావనలలో ఎలాంటి మార్పుంటుంది? ఒకరు స్వచ్ఛమైన కృతజ్ఞతతో సేవ చేస్తున్నప్పుడు
మరొకరు లాభం ఆశించి సేవ చేస్తున్నప్పుడు వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? కృతజ్ఞతలో ఎప్పుడూ ఒక నిస్వార్థమైన వినయం ఉంటుంది. మనకు సహాయం చేసిన వారి పట్ల, మనకు జ్ఞానాన్ని అందించిన గురువు పట్ల, లేదా ఒక భిక్షువు పట్ల అత్యంత సహజమైన, గౌరవప్రదమైన భావన ఉంటుంది. ఆ సేవ చేస్తున్నంతసేపు మనస్సులో ఎంతో మార్ధవం ఉంటుంది. మరి లోభంతో కూడిన సేవలో? అందులో ఎప్పుడూ లెక్కలు వేసుకోవడం ఉంటుంది. నేను ఇన్ని రోజులు సేవ చేశాను, నేను ఇంత శ్రమపడ్డాను, కాబట్టి నాకు దానికి తగిన ప్రతిఫలం రావాలి అనే అంచనాలుంటాయి. ఈ అంచనాలున్నప్పుడు అక్కడ వినయమనేది కేవలం ఒక నటన మాత్రమే. లోపల కేవలం ఒక వ్యాపార ఒప్పందం లాంటి భావన మాత్రమే నడుస్తూ ఉంటుందన్నమాట. 100%. ఇది ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాల్సిన విషయం. ఇక మూడవ అంశం ప్రధాన మూలం. అసలు ఈ చర్యలకు మూల కారణం ఎక్కడ నుండి వస్తోంది? ఈ రెండు భావాలు మనస్సులో ఎక్కడ నుండి పుడతాయి? ఇది చాలా లోతైన అంశం. కృతజ్ఞతకు మూలం స్వచ్ఛమైన మనస్సు. దీనినే మూలగ్రంథాలలో చిత్త అని అంటారు. ఎటువంటి కల్మషం లేని, ఏమీ ఆశించని, ప్రశాంతమైన మనస్సు నుండి ఈ కృతజ్ఞత పుడుతుంది. అది ఒక నదిలాగా సహజంగా ప్రవహిస్తుంది. మరి లోభానికి మూలం? ఎప్పుడు మనలోని స్వార్థం లేదా అహంకారం. నాకే అంత దక్కాలి, నాకే ఎక్కువ గుర్తింపు రావాలి, ఇతరుల కంటే నేనే ముందుండాలి అనే అహంకారం ఈ కపటమైన లోభానికి జన్మనిస్తుంది. చూసేందుకు రెండు పనులు ఒకేలా ఉన్నా వాటికి జీవం పోసే మూలాలు వేరు. ఒకటి అమృతమైతే మరొకటి విషం. అమృతం మరియు విషం. ఈ పోలిక చాలా ఆలోచింపచేసేలా ఉంది. మరి రెండూ వేరువేరు మార్గాలలో ప్రయాణించినప్పుడు నాల్గవ అంశమైన ఫలితం ఎలా ఉంటుంది? వాళ్ళు ఆశించినట్లుగా వారికి మానసిక ప్రశాంతత దక్కుతుందా? ఇక్కడే అసలైన నిజం దాగి ఉంది. నిజమైన కృతజ్ఞత ప్రదర్శించినప్పుడు, ఆ సేవ చేసిన తరువాత అది ఒక అద్భుతమైన ఆనందాన్నిస్తుంది. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను, నా రుణం తీరింది అనే ఒక గొప్ప స్వేచ్ఛను అది ప్రసాదిస్తుంది. సేవ చేసిన వ్యక్తి మనస్సు చాలా తేలిగ్గా ప్రశాంతంగా మారుతుంది కదా? అవును. కాని ముసుగులో ఉన్న లోభం ఎప్పుడూ ఆందోళనను మాత్రమే పెంచుతుంది. నేను ఆశించిన ప్రతిఫలం దక్కుతుందా లేదా, గురువుగారు నన్ను కాకుండా ప్రక్కవాణ్ణి మెచ్చుకుంటారేమో, నాకంటే వారికే ఎక్కువ ఆస్తిస్తారేమో అనే భయం నిరంతరం వేధిస్తూ ఉంటుంది. ఇది మానసిక బంధాన్ని పెంచి ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తుంది. వారు చేసే సేవ వారికి ఆనందాన్నివ్వదు సరికదా, ఒక భారంగా మారుతుంది. అందుకే మూల గ్రంథాలు ఎంత అద్భుతంగా విశ్లేషించాయో చూడండి. ఎప్పుడూ ప్రతిఫలం ఆశించే మనసు ఎప్పటికీ శాంతిని పొందలేదని, ఎప్పుడూ ఏదో ఒక లెక్కలతో కుస్తీ పడుతూనే ఉంటుందని చెప్పారు. ఈ 4 అంశాలను విడమర్చి వింటుంటే మనం చేసే రోజువారీ పనులల్లో మన ఉద్దేశ్యం ఏమిటి అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. ముసుగులో ఉన్న లోభం మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతగా అలసిపోయేలా చేస్తుందో మనం గమనించవచ్చు. అవును. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, మనిషి తన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఒక మానసిక సంఘర్షణ. మనం పదే పదే ఇతరుల గుర్తింపు కోసం పాకులాడుతున్నాము అంటే మనలో ఆ కపటమైన లోభం ఎక్కడో దాగుందని అర్థం. ఇదంతా వింటుంటే లోపలెక్కలో ఒక చిన్న భయం మొదలవుతోంది. ఎందుకంటే మనం కూడా చాలాసార్లు మనకు తెలియకుండానే ఈ తప్పు చేసుంటాము. అవును. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చేసి ఉంటాము. సమాజంలో మంచివాళ్లమనిపించుకోవడానికో లేదా మనకి ఇష్టమైన వారి నుండి మరింత ప్రేమను పొందడానికో మనం కూడా ఈ కృతజ్ఞత అనే ముసుగును వాడి ఉంటాము కదా. మరి ఈ మానసిక వల నుండి, ఈ స్వీయ వంచన నుండి బయటపడే మార్గమేమిటి? మనం చేసే సేవ స్వచ్ఛంగా ఉందో లేదో మనకెలా తెలుస్తుంది? దీనికి మూల గ్రంథాలు ఏదైనా పరిష్కారాన్ని సూచించాయా? ఖచ్చితంగా సూచించాయి. ఈ సంక్లిష్టమైన మానసిక సమస్యకు పరిష్కారం కూడా ఈ బోధనలలోనే అత్యంత స్పష్టంగా విశ్లేషించబడింది. ఆ పరిష్కారమే సతి లేదా ఎరుక, మైండ్ఫుల్నెస్. ఎరుక అంటే ప్రతి క్షణం మన మనస్సులో ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండటమన్నమాట. అవును. మన మనస్సు యొక్క కదలికలను ఒక సాక్షిలా నిలబడి చూడటం. మనం ఒక పని చేస్తున్నప్పుడు, ఎవరికైనా సేవ చేస్తున్నప్పుడు, ఆ పని ఎందుకు చేస్తున్నాము, దాని వెనుక ఉన్న అసలు కారణమేమిటి అని నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. మన ఆలోచనలను జల్లెడ పట్టాలి. అంటే మనతో మనం అత్యంత నిజాయితీగా ఉండాలి. ఏమాత్రం దాపరికాలు లేకుండా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దీనినే కఠినమైన స్వీయ నిజాయితీ అని చెప్పవచ్చా? 100% కఠినమైన స్వీయ నిజాయితీ లేకుండా ఈ వల నుండి బయటపడటం అసాధ్యం. మనం చేసే సేవ వెనుక నిజంగానే గతంలో జరిగిన మేలు పట్ల కృతజ్ఞత ఉందా, లేక మనం భవిష్యత్తులో ఏదైనా ఆశిస్తున్నామా అనేది మనకు మనం నిర్మోహమాటంగా అంగీకరించాలి. ఆ క్షణంలో మన అహంకారం దెబ్బతిన్నా సరే.
నిజాన్ని అంగీకరించే ధైర్యం మనకుండాలి. ఈ స్వీయ నిజాయితీ మరియు సతి లేకపోతే మనం ఎంతో గొప్ప పుణ్యకార్యాలు చేస్తున్నామని అనుకుంటాము కాని వాస్తవానికి అవి మనలోని మాలిన్యాలను అంటే లోభాన్ని మరియు అహంకారాన్ని మరింతగా పెంచి పోషిస్తాయని మూలగ్రంథాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. మనం చేసే సేవ కూడా మన అహంకారాన్ని పెంచుతుంది అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే నేనింత గొప్ప సేవ చేస్తున్నాను, నేనింత పెద్ద దానం చేశాను అని మనకు మనం గొప్పగా చెప్పుకోవడం కూడా ఒక రకమైన లోభమే కదా. అది గుర్తింపు పట్ల ఉన్న లోభం. అదే ఇక్కడి అసలైన మర్మం. చాలాసార్లు ఒక భిక్షుకి దానం చేసేటప్పుడు గాని గురువులకు సేవ చేసేటప్పుడు గాని మన మనస్సు చాలా సూక్ష్మంగా మనల్ని మోసం చేస్తుంది. నేనింత ధార్మికంగా ఉన్నాను అనే భావన మన ఈగోను తృప్తిపరుస్తుంది. సతీ లేదా ఎరుక నిరంతరం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ సూక్ష్మమైన అహంకారాన్ని గుర్తించగలం కదా. అవును, ఆ కపటత్వాన్ని గుర్తించి వెంటనే దాన్ని అరికట్టగలుగుతాము. అప్పుడే మన కర్మ పవిత్రంగా మారుతుంది. ఈ సుదీర్ఘమైన మరియు లోతైన విశ్లేషణ మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేలా ఉంది. ఇప్పటివరకు మనం చర్చించిన ప్రధాన అంశాలను ఒకసారి గుర్తుచేసుకుంటే, నిజమైన కృతజ్ఞత అనేది గతం గురించి ఆలోచించే ఒక స్వచ్ఛమైన భావన. అందులో ఎలాంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. అంతేగదా? కాని భవిష్యత్తులో ఏదో ఒక లాభాన్ని, అది వస్తురూపంలో కావచ్చు లేదా గుర్తింపు రూపంలో కావచ్చు, ఆశించి చేసే సేవ కేవలం ఒక ప్రాపంచిక లావాదేవీ మాత్రమే. మన చేతన లేదా ఉద్దేశ్యం స్వచ్ఛంగా లేనప్పుడు మనం చేసే పనులకు మానసిక లేదా ఆధ్యాత్మిక సార్థకత శూన్యం. 100% నిజం. అందుకే మనం ఇతరులకి చేసే ప్రతి చిన్న సేవ వెనుకున్న నిజమైన కారణం ఏమిటి అని నిరంతరం మనల్ని మనం నిలదీసి అడుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మన మనస్సును ఎంత లోతుగా, ఎంత నిజాయితీగా పరిశీలిస్తే అంత స్పష్టంగా మనలోని కల్మషాలు బయటపడతాయి. అవును, స్వీయ వంచన అనేది మనం ఊహించిన దానికంటే చాలా సులభంగా, చాలా సైలెంట్గా మనల్ని ఆవహిస్తుంది. నేను చాలా మంచివాణ్ణి అనే భావన కూడా అప్పుడప్పుడు మన అంతర్గత ఎదుగుదలకు ఒక పెద్ద ఆటంకంగా మారుతుంది. అందుకే సతి అనే నిరంతర సాధన ద్వారా మన మనసును ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి, మన ఉద్దేశ్యాలను వడపోస్తూ ఉండాలి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ చర్చంతా వింటుంటే నా మదిలో మెదిలిన ఒక ఆలోచింపజేసే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. బుద్ధుని బోధనలలో సల్లేఖ అనే ఒక అత్యంత ఉన్నతమైన భావన ఉంది. అవును, సల్లేఖ. సల్లేఖ అనగా మనలోని దోషాలను, మనలోని అహంకారాన్ని క్రమక్రమంగా కాదు, సమూలంగా, పూర్తిగా తొలగించుకోవడం. మనం ఇతరుల దృష్టిలో మంచివాళ్లం అనిపించుకోవాలనే మన సూక్ష్మమైన అహంకారాన్ని కూడా పూర్తిగా పక్కనపెట్టే. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, కనీసం నేను సేవ చేస్తున్నాను అనే భావన కూడా లేకుండా నిస్వార్థంగా సేవ చేసినప్పుడే కదా అంతరంగిక విముక్తి లభిస్తుంది. నిజమే. మరి ఆ అత్యున్నతమైన నిస్వార్థ స్థితిని చేరుకోవడానికి, ఆ సల్లేఖను సాధించడానికి మన అంతరంగాన్ని మనం ఇంకెంత నిశితంగా, నిర్మలంగా పరిశీలించుకోవాలి? మనల్ని మనం ఇంకెంత నిజాయితీగా ప్రశ్నించుకోవాలి? ఈ లోతైన మరియు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే అవకాశాన్నిచ్చే ప్రశ్నతో ఈనాటి ఈ విశ్లేషణను ముగిస్తున్నాము.